భారత ప్రధాని మోదీ గారు గత 4 ఏళ్లుగా ఈ డిఆర్డిఓ శాస్త్రవేత్తలు వీళ్ళని శుభ్రంగా వాయిస్తున్నారు అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు యాంటీ శాటిలైట్ వెపన్ లాంటి ద మోస్ట్ అడ్వాన్స్డ్ అంటే ఏరోస్పేస్లో ఒక అద్భుతము యాంటీ శాటిలైట్ వెపన్. దానిని కూడా తయారు చేయగలిగారు. భారత్ని ఒక ఎలైట్ క్లబ్లో మీరు నిలిపారు. రష్యా, అమెరికా, చైనా తరువాత ఇలాగ యాంటీ శాటిలైట్ ఆయుధం ఉండే ఒకే ఒక దేశం భారత్. అలాగే మీ వద్ద ఏంటి, ఏకంగా బ్రహ్మోస్ లాంటి ఆయుధాలను కూడా భారత్లోనే తయారు చేయగలుగుతున్నారు. హైపర్సానిక్ మిజైల్స్ అంటున్నారు. మరి ఇంత అడ్వాన్స్డ్ ఒక ఆర్గనైజేషన్ మీరు మన దేశం కోసం సొంతంగా ఒక ఇంజిన్ ఎందుకు తయారు చేయలేకపోతున్నారు? అంటే ఫైటర్ జెట్ ఇంజిన్ ఎందుకు చేయలేరు? ప్రతిసారి చిన్న చితకా దేశాలు, ఫ్రాన్స్ అంటాము, అలాగే బ్రిటన్ అంటాము, వీళ్ళ వద్ద మనము వెళ్ళి ఇలా ఇంజిన్స్ ఇస్తారా, మేము కొనుక్కుంటాము, లేదా మాతో కలిసి మీరు పనిచేస్తారా, ఒక జాయింట్ వెంచర్ పెట్టుకుందాం. ఇదంతా ఏంటి? అదేంటండి ప్రేమ్ గారు, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాలు చిన్న చితకా దేశాలు అంటున్నారు అంటే, మీరు ఒక్కసారి బ్రిటన్ యొక్క సైజ్ చూసారనుకోండి, మీకు భారతదేశము మీకు ఈ బ్రిటన్ కన్నా 13 రెట్లు పెద్ద దేశం అండి. అంటే ఈక్వల్ టు ఉత్తరప్రదేశ్ సైజ్ ఎంతో బ్రిటన్ యొక్క సైజ్ కూడా అంతే. అంత పెద్ద దేశం మనది. కానీ మన దేశంలో ఒక ఫైటర్ జెట్ ఇంజిన్ తయారు చేసే ఫెసిలిటీ లేకపోవడం, ఇదే కోపం. మోదీ గారు ఇదే అడిగేవాళ్ళు. ఇంతంత సాధిస్తున్న మీరు ఇంత ఒక చిన్నపాటి వ్యవహారంలో ఎందుకు ఇలాగ డిలే చేస్తున్నారు? మీ వద్ద టెక్నాలజీ లేదా, ఏమీ లేదు అంటే 2022లో డిఆర్డిఓ వాళ్ళు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. అయ్యా, మన దగ్గర సర్వము ఉంది, కానీ ఒక ఇంజిన్ని తయారు చేయాలి అంటే దానికి టర్బైన్ అంటారు చూసారా, ఆ టర్బైన్ ఫెసిలిటీ అనేది మన వద్ద లేదు. దీనినే ఎయిరో గ్యాస్ టర్బైన్స్ అని అంటారు. అంటే ఇక్కడ బెంగుళూరులో మన వద్ద ఒక ఫెసిలిటీ ఉందండి. అక్కడ ఏంటంటే ఈ టర్బైన్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఒక ఇంజిన్ ఉందనుకోండి, దాని థ్రస్ట్ అంటే దాని పవర్కు సంబంధించిన ఒక ఎక్విప్మెంట్, దీన్నే టర్బైన్ అంటారు. ఎయిరో గ్యాస్ టర్బైన్స్ను తయారు చేయడం, మీకు రీసెర్చ్ చేయడం, డెవలప్ చేయడం, దీనినే గ్యాస్ టర్బైన్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటారు. వీళ్ళు డిఆర్డిఓతో కలిసి కావేరీ డ్రై ఇంజిన్ దీని మీద పరిశోధనలు చెయ్యాలి. కానీ మీకు అలాంటి ఒక ఫెసిలిటీ మన వద్ద లేకపోవడంతో మనము ఒక రష్యా అంటాము, అమెరికా అంటాము, ఫ్రాన్స్, వీళ్ళ వద్దకు వెళ్ళి ఈ పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అనుకోవద్దు. ఇప్పుడు మీరు ఫ్రాన్స్ వద్ద ఒక రఫేల్ విమానాన్ని కొన్నారు. దీని ఇంజిన్ పనితనాన్ని మీరు ఎలా పరీక్షిస్తారు? వాడు ఏదేదో చెప్పొచ్చు, ఏవేవో మీకు ప్రోటోటైప్స్ చూపించవచ్చు, ఇలా పనిచేస్తుందండి, మా టర్బైన్ పవర్ ఇలా ఉంటుంది, ఇవన్నీ వాడు చెప్పొచ్చు కదా. కానీ పరీక్షించాలి అనుకోండి, భారత్లో అలాంటి ఒక ఫెసిలిటీ లేదు. మీరు ఫ్రాన్సులోనే ఈ టర్బైన్ ఇంజిన్కి సంబంధించిన పవర్ని, పనితనాన్ని, దీన్నే మనం కిలో న్యూటన్ అంటాం. ఈ కిలో న్యూటన్ ప్రకారమే దాని యొక్క బలాన్ని, దాని యొక్క శక్తిని అంచనా వేస్తాం. ఇది మనం చేయలేకపోయాం. దాంతో ఎందుకు మన దగ్గర ఎందుకు ఇది చెయ్యకూడదు? మీరు మీ రీసెర్చ్ మొదలు పెట్టండి అంటే ఫైనల్గా మొన్నటికి మొన్న ఇన్ఫ్లైట్ టెస్ట్ బెడ్లు అంటారు. కావేరీ ఇంజిన్కి సంబంధించి, కావేరీ ఇంజిన్ అంటే ఏంటి? అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. మన దగ్గర ఘాతక్ లాంటి ప్రాజెక్ట్ ఉందండి. డిఆర్డిఓ వాళ్ళు పరిశోధనలు చేస్తున్న అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ ఘాతక్ అని అంటారు. దీనికి కావలసిన కావేరీ ఇంజిన్స్, దాని మీద పరిశోధన వీళ్ళు ఎక్కడ చేస్తున్నారు? మీకు బెంగళూరులో గ్యాస్ టర్బైన్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు. ఒకవేళ మీరు ఈ టర్బైన్ ఇంజిన్ని రెడీ చెయ్యగలిగారు అనుకోండి, ముందు మీరేం చేస్తారు? ఘాతక్లో దాన్ని ఫిట్ చేస్తారు. అంటే దేశంలోనే, అంటే ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్పాలండి. మొన్న కావేరీ ఇంజిన్ని ఇన్ఫ్లైట్ టెస్ట్ బెడ్, ఇది మీకు ఆకాశంలోనే వీళ్ళు చెయ్యగలిగారు. ఇప్పుడు దీన్ని దాటేశాం అంటే డిఆర్డిఓని ఒక హనుమంతుడిలా చూడాలి. నువ్వు నీ శక్తిని తెలుసుకో, నువ్వు అపారమైన క్యాపబిలిటీ ఉన్నవాడివి, ఏదైనా సాధించగలవు, నువ్వు ఒక ఎలైట్ క్లబ్కి చెందిన వాడివి. అత్యుత్తమమైన సంస్థ అని డిఆర్డిఓ శాస్త్రవేత్తలకు పదే చెప్తూ ఉంటే వాళ్ళు హనుమంతుడులాగా పనులు చెయ్యగలరు. దానికి గొప్ప ఉదాహరణ కావేరీ డ్రై ఇంజిన్ యొక్క మీకు ఇలాగా ఇన్ఫ్లైట్ టెస్ట్ బెడ్ చేసి చూపించారు.
మరి దీనివల్ల మనకు ఏంటండి, మనం సాధించేది ఏంటండి? మైల్ స్టోన్ అంటున్నాము, ఏరోస్పేస్ టెక్నాలజీలో భారత్ ఒక ఘనతను సాధించింది అంటున్నాము. కానీ ఇక్కడతో ఆగిపోయామా? కాదు కదా. అమెరికా వాడు ఇవాళ కూడా మనల్ని ఆ జిఈ ఇంజిన్ని పెట్టుకొని F414 ఇది ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా ఇదే మాట్లాడుతూ ఉంటాడు. బాబాయ్ మేము తయారు చేస్తున్నాము, డబ్బులు సరిపోవడం లేదు, ఇంకా మాకు పంపించండి అంటావు. ఏంట్రా బాబు నువ్వు ఇలా చేస్తున్నావు అంటే, ఈ టెక్నాలజీ చాలా కష్టం అండి, ఎవరు పడితే వాళ్ళు చెయ్యలేరు, ఒక్క జనరల్ ఎలక్ట్రిక్స్ మాత్రమే చెయ్యగలరు, కాబట్టి 80% మీకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నవాడు ఇవాళ వరకు జిఈ వాళ్ళ 414 ఇంజిన్ని మన యొక్క అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అందులో ఫిట్ చేయడానికి మనకి ఇంజిన్ కావాలి, వాడు ఇవ్వడం లేదు. తేజస్కి కావాలి, ఎక్కడా ఇప్పుడు అప్పుడు అంటున్నాడు కానీ వాడు ఇవ్వడం లేదు. సో ఇదే మోదీ గారికి కోపం. మనం ఎవడెవడో దగ్గరికి వెళ్ళి ఎందుకు అడగాలి? ఇంత పెద్ద సంస్థ, ఇంత గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు, మీరు ఎందుకు సొంతంగా ఒక ఇంజిన్ని తయారు చేయలేరు? మీకు ఏం కావాలి? ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఈ ఆమ్కా అనబడే ప్రాజెక్ట్కి 15,000 కోట్లు ఆల్రెడీ క్యాబినెట్ శాంక్షన్ చేసి ఉంది. అలాంటప్పుడు మీకు డబ్బు కొరత లేదు, ఫెసిలిటీస్ ఉన్నాయి, మ్యాన్ పవర్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఎందుకు మీరు తయారు చెయ్యరు అని చెప్పి గట్టిగా చాలా పెద్ద లెవెల్లో ఈ ఒత్తిడి ఉండడంతో ఫైనల్గా వీళ్ళు కావేరీ డ్రై ఇంజిన్ని రెడీ చేశారు. సో ఇప్పుడు ఇది రెడీ అయిందనుకోండి, నెక్స్ట్ లెవెల్లో గ్యాస్ టర్బైన్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారు? మన యుద్ధ విమానాలకు కావలసిన ఇంజిన్స్ అంతా కూడా సిద్ధము చేస్తారు. అంటే ఏంటి? ఆమ్కాకు కూడా మన దేశములోనే మనం ఇంజిన్లు తయారు చేసుకోవచ్చు. అలాంటి ఒక ఫెసిలిటీని ఇవాళ వీళ్ళు ఏంటి 2022 నుంచి వాళ్ళు నో 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 అంటున్న వాళ్ళు ఇవాళ ఫైనల్గా డిసెంబర్ ఆఖరికి వచ్చే నాటికి ఎస్ మేము ఈ టెస్టులు చేస్తాము. ఏమండి, బ్రహ్మోస్ మీద పరిశోధనలు, హైపర్సానిక్ మీద, బాలిస్టిక్ మిజైల్స్ మీద ఇన్ని పరీక్షలు చేసిన వాళ్ళు మన దేశానికి సంబంధించిన యుద్ధ విమానాలకు కావలసిన ఇంజిన్లు లేవండి. రష్యాను అడగాలి, అమెరికాను అడగాలి, ఫ్రాన్స్ వాళ్ళైతే మేము వచ్చి మీకు సహాయం చేస్తాము, జేవీ పెట్టుకుంటాము, మీ దేశంలోనే ఒక ఫ్యాక్టరీ పెడతాము, ఆ భూభాగం అంతా మళ్ళీ మాది. ఇవన్నీ ఎందుకు మనం ఎందుకు చేయలేం? ఇది ఒక ఏరోస్పేస్ రంగంలో మైల్ స్టోన్ అని చెప్పాలి. రేపు ఎలాంటి యుద్ధ విమానాలు కావాలన్నా, 6th జనరేషన్కి వెళ్ళాలన్నా కూడా మన దేశములోనే మనము ఈ ఇంజిన్లు తయారు చేయవచ్చు. ఇది డిఆర్డిఓ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి ఇలాంటి ఒక వార్త మీకు వార్తాపత్రికల్లో చదువుతున్నప్పుడు నిజంగానే చాలా గర్వంగా ఉంటుంది. మరి మనము మన దేశములోనే ఇంజిన్లు తయారు చేయడము, దీనిని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.